కూటమి ప్రభుత్వం వచ్చినాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు పగ్గాలు ఇచ్చిపెట్టి పారేసినారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, కమలాపురం నియోజకవర్గంలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి వాళ్ళ తండ్రి పుత్తా నరసింహారెడ్డి వర్కులు వచ్చింది అంటే 10% కమిషన్, ముందు సుంకం చెల్లించిన వాళ్ళకే తర్వాత సహజ వనరుల దోపిడీ విపరీతంగా, అంటే ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేనంత విపరీతంగా 5 క్వారీలు పెట్టి, సమ్మటూరు ఒకటి, తంగడబెల్ల ఒకటి, నందిమండలం ఒకటి, కొండూరు ఒకటి, ఇంకా 2-3 క్వారీలు పెట్టి రోజు ఒక 300 టిప్పర్లతో రోజు ఒక 1000 లోడ్లు తీసుకుంటుంటారు. దీనివల్ల పుత్తా నరసింహారెడ్డి గారి ఇంటికి రోజుకు 30 లక్షలు, సాయంత్రం ₹1 తక్కువైతే ఒప్పుకోడు, రావాల్సిందే. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఒక తట్టెడు ఇసుక కూడా ఒక్కను అని చెప్పిన వ్యక్తి. ఈరోజు నేను సవాల్ విసురుతాను, అదే వెంకటేశ్వర స్వామి కింద మీద ప్రమాణం చేయి, నువ్వు ఇసుక నువ్వు మీ నాయన బొక్కుతున్నారా లేదా? రోజుకు 30 లక్షలు ఇంటికి రాంది, మీకు నిద్ర రావడం లేదనేది నిజమా కదా? ఈ విషయం బహిరంగ చర్చకైనా ఎక్కడికైనా మేము రెడీ. 5 క్వారీలు పెట్టి సహజ వనరులు తోలుతా అంటే మరి కలెక్టర్ కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ పోయే వెహికల్స్కు టిప్పర్లు కానీ లారీలు కానీ లోడ్ తీసుకొని పోతా అంటే ఎర్ర జెండా పెట్టి నిలబెట్టడంలే, పచ్చ జెండా ఊపి రాజనాంచాలతో వాళ్ళ లారీలు పంపిస్తున్నారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు నిద్రపోతుంది, పోలీస్ డిపార్ట్మెంటు నిద్రపోతుంది, సహజ వనరుల దోపిడీ విపరీతంగా జరుగుతుంది, పట్టించుకునే దిక్కు లేదు. ఈ విషయం మీద ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇసుక క్వారీల దగ్గరికి పోయి ఏదైతే ఇన్లీగల్ వాళ్ళ ఒక్క 10 టన్నులకైనా ఆథరైజేషన్ ఉందేమో చూపించండి. క్వారీల దగ్గరికి పోయి ధర్నా చేసి తొందరలోనే నిలబెట్టేదానికి ఏప్రిల్ నెలలో ఒక కార్యాచరణతో ప్రజలను దొడుకొని పోయి, నా దగ్గరికి ప్రజలంతా ఈడ కొత్తగా కంచెనగాడిపల్లిలోనే ఒక క్వారీ పెట్టినారు, లబలబా కొట్టుకుంటా వచ్చినారు ప్రజలు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇంకా మాకు దొరకవు, ఎండల కాలంలో ఈ ఇసుక లోడ్ చేస్తే ప్రతిసాట మంచినీళ్ళు లేదు, వంతెనలు లేదు, కాలువలు లేవు, ప్రతిసాట దోపిడీనే చేస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ని కలుస్తాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలుస్తాం, పోలీసును కలుస్తాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం. అది దానివల్ల నిలబడకపోతే ఒక కడప జిల్లా అఖిలపక్షాన్ని తొడుకొని పోయి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా దీన్ని తీసుకొని వస్తాం. వేరే ఎవడైనా కానీ ఇంటికి కానీ ఇంకొక దానికి కానీ ఒక బండి ఇసుక తోలుకునేదానికి కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. లక్షలు సంపాదించుకునేదానిగా ఫ్రీ ఇసుక అనేది చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పెట్టాడు, అంతేగాని కూటమి ఎమ్మెల్యేలు బొక్కేదానికి పెట్టలే. మార్చుకుంటున్నారు, ఇసుకను బంగారుగా మార్చుకుంటున్నారు, ఇసుకను వెండిగా మార్చుకుంటున్నారు. ఇసుక బంగారన్నా
వెండిన్న ఆ, ఇసుక ఇప్పుడు ఎక్కువ విలువైంది ఉంది. ఒక్క టిప్పరు బెంగళూరుకు పోతే 50,000 వస్తుంది ఒక టిప్పరు. 10,000 బడికి ఖర్చులు పోతే 40,000 ఇంటికి తిరుగుతారు. అది వాళ్ళు బొక్కడంలే, దాన్ని కన్వర్టెడ్ చేసుకుంటున్నారు డబ్బుగా.